హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ రైస్ చేస్తున్నాం. చూడండి, బోన్లెస్ చికెన్ తీసుకోండి, కడుక్కొని మంచిగా పెట్టుకోండి. కొంచెం పసుపు వేసుకోండి దాంట్లోకి. ఆ తర్వాతకి కందూరి చికెన్ మసాలా వేసుకోండి కొంచెం. ఆ తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి, కొంచెం సాల్ట్ వేయండి, కొంచెం మైదా పిండిను కొంచెం కార్న్ పౌడర్ వేసుకోండి. అవి మొత్తం వేసి పొడిగా లేకుండా మంచిగా కలుపుకోండి. పొడిగా లేకుండా మంచిగా ఆ పిండి మొత్తం కలిసేటట్టు చికెన్ ముక్కలు పట్టేటట్టు కలుపుకోండి. అంతలోకి 2 ఎగ్స్ పలగొట్టుకొని ఆ ఎగ్స్ కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. ఎగ్స్ కోటింగ్ అన్నది మంచిగా పట్టాలి ముక్కకి, బాగుంటుంది. ఆయిల్ వేయంగానే ఇడిపోకుండా ఉంటుంది. కలిపి పక్కన పెట్టేసుకోండి. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీ, ఆనియన్స్ ఈ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోండి. అంతలోకి ఆయిల్ ఎక్కినాక ఆయిల్లో చికెన్ ముక్కలు వేసుకోండి ఇడిగా. రెడ్గా ఎర్రగా వేగినాక తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పెద్దవి. 3 ఎగ్స్ పలగొట్టుకొని ఉంచుకోండి. అన్నం మొత్తం పొడిగా మంచిగా చేసుకోండి. ఎగ్స్ మంచిగా మిశ్రమాన్ని కలుపుకోండి. మంచిగా కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ సరిపోయినంత వేసుకోండి. ఆయిల్ ఎక్కినాక ఎగ్ మిశ్రమం అనేది దాంట్లో వేసుకోండి. 2-3 మినిట్స్ దాకా చెంచబెట్టి ఏం తిప్పకాకండి. కొంచెం రెడ్గా అయినాక అప్పుడు చెంచబెట్టి తిప్పేసుకోండి. పెద్ద ముక్కలు చేసుకోండి. రెడ్గా అయినాక ప్లేట్లోకి తీసేసుకోండి ఎగ్ ముక్కలు. అదే ఆయిల్లోకి కట్ చేసుకున్న ముక్కలు మొత్తం వేసుకోండి. క్యాప్సికమ్ అవి ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అవి మొత్తం లేకపోయినా ఏం కాదండి. ఈ క్యాబేజీ అవి ఉండాయి చేసుకోవచ్చు చికెన్ రైస్. అవి కొంచెం మగ్గనియండి. ఇటు పెద్ద ముక్కలు వేస్తే తినడానికి బాగుంటుంది మనకి. కొంచెం మగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకోండి. అంతలో రైసు కలిపెట్టుకున్న రైస్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్, కొంచెం గరం మసాలా, కొంచెం వైట్ పెప్పర్, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం కారం వేసుకోండి సరిపోయినంత. మనం ఎలా తింటామో అలాగే వేసుకోండి. మొత్తం మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసుకోండి. ఎగ్స్ ముక్కలు కూడా వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. కొంచెం వెనగర్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అన్నది. వేసి హై ఫ్లేమ్లోనే ఉంచండి, లో ఫ్లేమ్లో చేయకండి. హై ఫ్లేమ్ మంట మీదే చేయండి, బాగుంటుంది టేస్ట్. చికెన్ రైస్ రెడీ అయింది. చూడండి వీడియో బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.